హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటో తెలుసుకునే ముందు ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైనా, లేదంటే ఇదే మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళైనా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే సింబల్ పైన క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఆల్రెడీ మీరు తమిళ చూసే ఉంటారు కదా, చికెన్ దమ్ బిర్యానీ. అది కూడా చాలా సింపుల్ ప్రాసెస్, చాలా ఈజీగా ఎలా చేసుకోవాలని ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్. ఈ చికెన్ని ఫస్ట్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఈ చికెన్లో కొంచెం పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి కారం అనేది, జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, సాల్ట్ ఇప్పుడే చికెన్లో సరిపడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు ఒక కప్పు పడుతుందండి, లెమన్ జ్యూస్, ఫైనల్గా ఆయిల్ వేసుకోవాలి 1 స్పూన్. ఇప్పుడు ఇదంతా కూడా మనం నీట్గా మిక్స్ చేసుకోవాలి. మనకి చికెన్కి బాగా మసాలా అంతా కూడా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని మనం దీనిపైన మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పాటు మనం పెట్టుకోవాలండి, ఉంచుకోవాలి. మనకంత టైం లేదంటే డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు అయినా సరే మనం చికెన్ పెడితే మనకి చికెన్కి బాగా మసాలా అన్నీ పడుతుంది. బిర్యానీ ప్రిపేర్ చేసుకుని 5 మినిట్స్ ముందు ఈ చికెన్ ఫ్రిడ్జ్ నుంచి తీసి బయట పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ 5 మినిట్స్లో మన కూలింగ్ అనేది పోతుంది. ఇవే కాదండి, మనం ఈ రోజు యూజ్ చేయగా మిగిలిన నెక్స్ట్ డే కోసం మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, కర్రీస్ కానీ ఏమైనా అవ్వచ్చు. అవి మనం నెక్స్ట్ డే మనం యూజ్ చేసే ముందు వేడి చేసుకుంటాం కదా, అలా వేడి చేసుకుని 5 మినిట్స్ ముందు మీరు ఫ్రిడ్జ్ నుంచి తీసి బయట పెట్టుకున్నారంటే కూలింగ్ పోతుంది. ఒక 2-3 మినిట్స్లో మనకి ఆ సాంబార్ అనేది వేడైపోతుంది. ఇలా చేయడం వల్ల మనకు చాలా గ్యాస్ అనేది మనకు సేవ్ అవుతుంది. లేదా మనకి 50 మినిట్స్ పడుతుంది ఆ సాంబార్ అనేది మనకు కొంచెం కర్రీస్ కానీ ఏమైనా మనకి వేడవ్వాలంటే 50 మినిట్స్ పడుతుంది. ఇలా చేయడం వల్ల 2-3 మినిట్స్ వేసుకుని ఒక 5 మినిట్స్లో మనకి వేడైపోతుంది. నేను ఈ ట్రిక్ ఫాలో అవుతాను, మీకు యూజ్ అవుతుంది అనుకోండి, మీరు కూడా ఫాలో అవ్వండి. ఇలా చేస్తున్న ఇయర్లీ చాలా గ్యాస్ మనం సేవ్ చేయొచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కాజు వేసుకోవాలి. కాజు లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఇవి బ్రౌన్ ఆనియన్స్ మనం రెడీ చేసుకోవాలి. అంటే ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి బాగా. ఈ ఆనియన్స్లో మనం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయండి. చూడండి, మనకి బ్రౌన్ ఆనియన్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇవి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం ఫ్రిడ్జ్ నుంచి తీసి పక్కన పెట్టుకున్న చికెన్ మొత్తం కూడా వేసుకోవాలి. అలాగే బౌల్లో మసాలా ఏమైనా ఉంటే అది మొత్తం కూడా చికెన్లో వేసుకొని కుక్ చేసుకోవాలండి. ఈ చికెన్ మనకి 95% కుక్ అయిపోవాలి. మిగిలిన 5% కూడా మనం బిర్యానీ దమ్ పెడతాం కదా, అప్పుడు కుక్ అవుతుంది. ఇప్పుడు ఈ చికెన్లో కొంచెం గీ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది గీ వేసుకోవడం వల్ల. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకోండి. మూత పెట్టి మనం ఈ చికెన్ అనేది 95% కుక్ అవ్వాలి. మనం మధ్య మధ్యలో చికెన్ మాడకుండా అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి.
చూడండి చికెన్ మనకి 80% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ చికెన్ని పక్క స్టవ్ మీద సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ స్టవ్ పైన ఒక గిన్నెలో వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఇది మనం రైస్ ఉడికించుకోవడానికండి. మనకి వాటర్ అనేది మరిగిన తర్వాత దానిలో మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైసు ఆ వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్లో మన బిర్యానీ సామాన్లు ఉంటాయి కదండి, ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అవన్నీ కూడా మొత్తం మనం బిర్యానీ సామాన్లు అన్నీ కూడా ఆ రైస్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్లో మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇందాక మనం చికెన్లో సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, ఆ చికెన్కి సరిపడా ఇప్పుడు ఈ రైస్కి సరిపడా మనం సాల్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే పక్కన మనం చికెన్ పెట్టాం కదండి, ఈ చికెన్ మనకి 95% వరకు కుక్ అయింది. చూడండి చాలా బాగా కుక్ అయింది. మనకి 95% ఇలా కుక్ అయితే చాలు. మిగిలిన 5% కూడా మనం దమ్ పట్టినప్పుడు కుక్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చికెన్ వైపు స్టవ్ ఆఫ్ చేసుకొని మనకి ఈ రైసు 80% కుక్ అవ్వాలండి. మిగిలిన 20% కూడా మనం దమ్ పట్టినప్పుడు కుక్ అవుతుంది. 80% అనేది మనకి రైస్ కుక్ అవ్వాలి. ఇప్పుడు 80% మనకి రైస్ కుక్ అయిపోయింది కదా, తీసి పక్కన పెట్టుకొని ఈ స్టవ్ పైన మనం ఇందాక కుక్ చేసుకున్న చికెన్లోంచి హాఫ్ చికెన్ మనం పక్కకు తీసుకోవాలి. ఎందుకంటే మనం దమ్ పట్టినప్పుడు లేయర్స్గా వేస్తాం కాబట్టి సెకండ్ లేయర్ వేసుకోవడం కోసం మనం సగం చికెన్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ రైస్ ఉంది కదండి, పక్కన 80% ఉడికిన రైసు, ఆ రైస్ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా జస్ట్ అలాగా వాటర్ అనేది ఆ గిన్నెలో ఉండిపోయి రైస్ వచ్చేలా చూసుకోవాలి. మరి వాటర్ లేకుండా ఏం అక్కర్లేదండి, లైట్గా వాటర్ ఉంటేనే మనకి దమ్ పట్టినప్పుడు విడిగా మనం వాటర్ వేసే పని ఉండదు. తర్వాత పైన బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బ్రౌన్ ఆనియన్స్ వేసి దానిపైన మళ్ళీ మనం ఇందాక పక్కకు తీసి పెట్టిన చికెన్ వేసుకోవాలి. దానిపైన సెకండ్ లేయర్ మళ్ళీ రైస్ వేసుకోవాలి. లైట్గా వాటర్ ఉండేలాగా వేసుకోండి, దమ్ పట్టినప్పుడు మాడకుండా ఉంటుంది రైస్ మనకి. ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలి. తర్వాత పైన లైట్గా కొంచెం గీ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ బిర్యానీ పైన మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మనం ముందుగా చపాతీ పిండి కలిపి పెట్టుకోవాలండి. ఆ చపాతీ ముద్దని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కింద ప్యాన్కి పై మూతకి రెండింటికి కలిపి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఆవిరి అనేది బయటకు పోదు. ఆవిరి బయటకు వెళ్ళకుండా ఉంటేనే మనకి బిర్యానీ అనేది మంచి టేస్ట్ స్మెల్ వస్తుంది. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ బిర్యానీని మనం ఫస్ట్ పక్కన పెట్టుకొని ఈ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్ మనకి 5 minutes ప్రీ హీట్ అయిన తర్వాత మనం ఇందాక బిర్యానీ పక్కన పెట్టాం కదండి, ఆ బిర్యానీని మనం ఈ ప్యాన్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బిర్యానీని సిమ్లో పెట్టుకొని మనం 20 minutes పాటు కుక్ చేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకోవాలండి, హైలో పెట్టుకుంటే మనకి బిర్యానీ మాడుతుంది. ఓకే, మనకి 20 minutes తర్వాత బిర్యానీ అనేది కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం చుట్టూ పెట్టుకున్నాం కదండి ఇందాక చపాతీ ముద్ద, ఆ చపాతీ పిండిని మనం తీసుకోవాలి. తీసుకొని మనం మూత తీస్తే వావ్, చాలా బాగా కుక్ అయింది బిర్యానీ, మంచి స్మెల్ వస్తుంది. మనకి చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూడండి చాలా బాగా కుక్ అయింది, ఎక్కడ కూడా మనకి అడుగున మాడలేదు. బిర్యానీ కుక్ అయిపోయిన తర్వాత మనం ఎక్కువగా గరిటెతో కలపకూడదండి, కలపడం వల్ల రైస్ విరిగిపోతుంది. రైస్ బాస్మతి రైస్ కదండి, పొడుగుగా ఉంటుంది, అందువల్ల విరిగే ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్తగా మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి.
ఓకే, చికెన్ దమ్ బిర్యానీ అనేది మనకు రెడీ అయిపోయిందండి. చాలా చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్ అండ్ టేస్ట్ వచ్చేలాగా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో మీరు చేశారంటే బిర్యానీ చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఈ బిర్యానీని ఆనియన్స్, లెమన్, కాజుతో గార్నిష్ చేసుకొని కచంబరీ కాంబినేషన్తో తింటే బిర్యానీ సూపర్గా ఉంటుంది. మనకి చాలా చాలా ఈజీగా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఫైనల్గా చికెన్ దమ్ బిర్యానీ